వర్ణించలేనిది మది ఆగమన్నది తను ఆగనన్నది భాషలేని ఊసులాట సాగుతున్నది అందుకే ఈ మౌనమే భాష అయినది కోరుకోని కోరికేదో తీరుతున్నది నేనంటే ఇష్టమని నా ముందుకొచ్చి చెప్పే అంత ధైర్యం లేదు కానీ దొంగ చూపులు మాత్రం చూస్తూ ఉంటాడు. చెప్తా నీ సంగతి. ఏయ్ ఇలారా. నేనా? నువ్వే దిక్కులు చూస్తున్నావు ఏంటి? రా. వస్తున్నా, ఆగు. ఏం చూస్తున్నావు? నేనేం చూస్తున్నాను? ఇదిగో ఇక్కడ ఈ పూలు బాగున్నాయని పూలను చూస్తున్నాను. ఎందుకు? తలలో పెట్టుకోవడానికా? నువ్వు పువ్వుల్ని చూడట్లేదు, నన్నే చూస్తున్నావు. నిన్నెందుకు చూస్తా నేను? కవరింగ్లు వద్దమ్మా, నువ్వు నన్నే చూస్తున్నావు. నేను చూస్తుంటే తల తిప్పుకుంటున్నావు. నిజం ఒప్పుకో. అవును, చూశాను. ఇప్పుడేంటి? వీడేంటి చూశాను అని ఒప్పుకుంటున్నాడు? ఇంత ధైర్యం వీడికెక్కడి నుంచి వచ్చిందబ్బా? అదే అదే ఏం చూస్తున్నావు అని అడిగా. అది అది నువ్వు బట్టలు ఆరేస్తున్నావు కదా, అదే చూస్తున్నాను. ఏంటి? బట్టలు ఆరేయడం అంటే చంద్రమండలం మీద రాకెట్ ఎగరేయడం కాదు, ఎగబడి చూడ్డానికి. నువ్వు చూస్తుంది ఆరేస్తున్న బట్టల్ని కాదు. మరేం చూస్తున్నాను? ఏం చూసావో నీకు తెలీదా? అరే నేను ఆ బట్టల్ని చూశానని చెప్తుంటే నువ్వు కాదు అంటున్నావు. నీకు తెలిస్తే చెప్పచ్చు కదా నేనేం చూశాను. సచ్చినోడా, నా నడుము చూశానని చెప్పి నా నోటితోనే చెప్పిద్దాం అనుకుంటున్నావా? చెప్తాను. అన్నపూర్ణమ్మ గారి పెంపకం, శ్రీరామచంద్రుణ్ణి. నీ డైలాగులకి నీ క్యారెక్టర్ కి అస్సలు సంబంధం లేదు. మధ్యలో అత్తయ్య ఎందుకు తీసుకొస్తున్నావు? మరి ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నేను అబద్ధం చెప్పడం ఏంటి? నేను అబద్ధం చెప్పట్లా, నేను చూసిందే చెప్తున్నా. నువ్వు అబద్ధమే చెప్తున్నావు. నేను చెప్పలేదని లేదు, చెప్పలేదు. నువ్వు చూసావు. అయ్యయ్యో లేకున్నానా? బుద్ధి లేదా? నా కారు కట్టుపడ్డా. నువ్వు గుద్దేసి నా బిడ్డనంటావేంటి? ఓహో, నీ బిడ్డ అయితే వాణ్ణి కాదు నిన్ననాలి. ఏమండి, తప్పు చేసింది మీరు, వాళ్ళని అంటున్నారేంటి? నేనేం తప్పు చేశాను? ఆ పిల్లోణ్ణి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వచ్చి గుద్దడం తప్పు కాదా? రోడ్ల మీద కార్లే వస్తాయి, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కళ్ళు కనిపించలేదా వాడికి? అదే మాట నిన్ను అడుగుతున్నాను. నువ్వు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తున్నావా? అయినా ఇదేమన్నా హైవేనా అంత ఫాస్ట్ గా రావడానికి? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావేంటి? ఏయ్, బుద్ధి గిద్ది అన్నావనుకో బాగోదు. నేనెవరో తెలుసా? ఎవరైతే మాకేంటండి? బావా నువ్వు ఉండు, నేను మాట్లాడతా. నేనెవరో మీకు తెలియదనుకుంటా. నువ్వు గొప్పింటి బిడ్డవైతే ఏంటమ్మా? మీరు ఆగండి. నువ్వెవరో తెలీదనుకుంటున్నావా? నువ్వెవరో మాకు తెలుసు. బావా తినెవరో తెలుసా? మన వీధి చివర శివాలయం ఉంటుంది కదా, ఆ శివాలయం మెట్ల దగ్గర అడుక్కుంటూ ఉంటుంది. ఏయ్, ఓ సారీ సారీ సారీ, శివాలయం కాదు, రామాలయం. రామాలయం ఉంది కదా, రామాలయం గుడిమెట్ల దగ్గర అడుక్కుంటూ ఉంటుంది. అరే మీకు కారు కూడా ఉందే. ఏయ్, నేను మున్సిపల్ చైర్మన్ బాపినేడు గారి అమ్మాయిని. అయితే మీ నాన్న కారు ఇచ్చింది
రోడ్డు మీద వెళ్లే వాళ్ళని గుద్ది చంపడానికా? మర్యాదగా వీళ్ళకి సారీ చెప్పు. చెప్పకపోతే ఇక్కడి నుంచి కదలవు. ఇలాంటి వాళ్ళు పోలీసులకు అప్పచెప్పాలమ్మా. విన్నావుగా, సారీ చెప్పకపోతే నెక్స్ట్ జరిగేది అదే. చెప్పు సారీ. సారీ చెప్పు. కీర్తి, చెప్పు. ఆగండి. ఏమైంది కీర్తి? వీడేమో నా కారు కట్టుపడ్డాడు, తప్పు నాదే అని చెప్పి ఆవిడ నానా మాటలు అంటుంది. నేను వాడికి సారీ చెప్పాలంట. తను తప్పు చేసింది. ఏం చేసింది? రోడ్డు క్రాస్ చేస్తుంటే ఈ అబ్బాయిని కారుతో గుద్దింది. అయితే వాడికేం కాలేదు కదా? అయ్యుంటే నువ్వు వచ్చే వరకు ఆవిడిక్కడ ఉండేదే కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టి పంపించేవాళ్ళు, పోలీస్ స్టేషన్కి అప్పగించేవారు. పోలీస్ స్టేషన్లో కూర్చొని డాడీ నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టారు రా డాడీ అని ఏడుస్తూ ఉండేది. చూసావా విష్ణు ఎలా ఇన్సల్ట్ చేస్తుందో? చూడు వేద, తను నాకు ఫ్రెండ్. అయితే ఎవరికి గొప్పయ్యా? నీ ఫ్రెండ్ అయితే నీ ఇంట్లో పెట్టుకో, లేదంటే నీ నెత్తి మీద పెట్టుకో. ఎవరిని పడితే వాళ్ళని గుద్దేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరూ ఊరుకోరు. విష్ణు, నిజంగా తను తప్పు చేసింది. మధ్యలో నువ్వెందుకు కల్పించుకొని మాట్లాడుతున్నావు? మా బావని బెదిరిస్తున్నావు ఏంటి? ఏమనుకుంటున్నావు నువ్వు? వేద, నువ్వు ఆగు వేద. నువ్వు ఆగు బావా. తను తప్పు చేసింది కాబట్టి సారీ చెప్పాల్సిందే. ఎందుకు అలా అరుస్తున్నావు? నేను అరవలేనా? అరుస్తావా? అరువు. ఇంట్లో ఉన్న మీ అమ్మకి వినపడేలాగా అరువు. ఆవిడొస్తుంది, ఇదంతా తెలుస్తుంది. అప్పుడు ఎవరిని చీ అంటుందో చూద్దాం. అరువురా, అరువు.